అమ్మ బాబోయ్ ఎన్నికల వేళ 4650 కోట్ల రూపాయలు సీజ్. అందులో తెలంగాణలో 121.8 అంటే దాదాపు 122 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ప్రతిరోజు సగటున 100 కోట్ల రూపాయల చొప్పున పట్టుబడుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే రికార్డు స్థాయిలో స్వాధీనం. 2019 ఎలక్షన్ టైం కంటే ఈసారి ఎక్కువగా డబ్బులు పట్టుబడడం జరిగింది. ఇంకా ఎలక్షన్స్కి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంకా నెల రోజుల టైం ఉన్నది. మరి ఏది ఏమైనా కూడా 4650 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకే సీజ్ అయినాయి. అది ఏమాత్రం పట్టింపు లేకుండా టైంపాస్ పట్టుకున్నటువంటి డబ్బులే అని అనుకోవచ్చు మనం. ఎందుకు టైంపాస్ పట్టుకున్నటువంటి డబ్బులు అంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ డబ్బులు తీసుకొని అంటే డబ్బులు పట్టుకోవాలనే ప్రయత్నంతో క్యాంపెయిన్లు స్టార్ట్ అయిందో, ఆ క్యాంపెయిన్లలో ఎక్కడ కూడా సరైనటువంటి ఇంట్రెస్ట్తోని వాళ్ళు పనిచేస్తున్నట్టు కనబడతలేదు. మీరు చూడండి, మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్ పడితే మధ్యాహ్నం 12, 11, 11:30 అయింది అని అంటే కూర్చునేది ఉంటే, ఆ టెంట్ల కింద కూర్చుని ఉంటే మళ్ళీ 3-4 గంటల వరకు బయటికి రావట్లేదు. మళ్ళీ ఆ టైంలో కూడా ఉదయం ఏ టైం నుండి ఏ టైం వరకు వీళ్ళు ఫ్రీగా టిఫిన్ చేయడానికి లేదంటే డ్యూటీ మారడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం వేస్ట్ చేస్తున్నారో కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీలకు తెలుసు. మళ్ళీ సాయంత్రం ఏ టైంలో వీళ్ళు 8 గంటల నుండి 9 గంటల వరకు ఫ్రీ ఉంటున్నా, 9 గంటల నుండి 10 గంటల వరకు ఫ్రీ ఉంటురా, ఆ టైంలో మనం డబ్బులు తీసుకొని పోవచ్చా, ఏ టైంలో కార్లు ఆపుతారు, ఏ టైంలో కార్లు ఆపరు అనే విషయం క్లియర్గా ఈరోజు రాజకీయ నాయకులకు ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలిసిపోయింది. ఆ టైంలో వాళ్ళు వస్తున్నారు, ఆ టైంలోనే వాళ్ళు పోతున్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎన్నికలకు సంబంధించిన డబ్బుల్ని పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంపెయిన్లలో పట్టుకుంటున్నటువంటి డబ్బులు మాత్రం ఎవరివి అనేది ఇప్పటివరకు అర్థం కావట్లేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఏం పొరపాటు జరిగింది, ఏం పొరపాటు చేసిరనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు 122 కోట్ల రూపాయల డబ్బుల్ని పట్టుకున్నటువంటి ఎలక్షన్ కమిషను, అందులో 122 కోట్లలో ఏ పార్టీకి సంబంధించిన డబ్బులు ఎంత శాతం ఉన్నాయి, మరి అందులో సాధారణ రైతులు తీసుకుపోతున్న డబ్బులు ఎంత, లేదంటే పెళ్లిళ్ళకు సంబంధించిన సమయంలో పెళ్లిళ్ళ కోసం తీసుకుపోతున్న డబ్బులు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎంత, లేదు అంటే వేరే పనుల కోసం ఆపరేషన్ కోసం ఎవరికన్నా అర్జెంటుగా ఆపరేషన్ ఉంది అని చెప్పేసి ఆపరేషన్ కోసం పట్టుకుపోతున్న డబ్బులు కానీ. బట్ అంటే విషయం ఏంటి అని అంటే, ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు ఒక 122 కోట్ల రూపాయల డబ్బుల్ని పట్టుకున్నది అంటే, ఆ డబ్బుల్లో డబ్బులు ఏ పార్టీకి సంబంధించినవి, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, అందులో ఎవరెవరు ఏ పార్టీకి సంబంధించిన డబ్బులు తీసుకుపోతున్నారు, అందులో సాధారణంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా కేవలం డబ్బులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం తీసుకుపోతా ఉంటే మేము అనవసరంగా పట్టుకున్నాం అని చెప్పేసి తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా అంటే అది ఎక్కడా కనబడట్లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో పట్టుకున్న డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు, అలాగే ఈ లోక్సభ ఎలక్షన్లో పట్టుకున్న డబ్బులకు సంబంధించిన విషయంలో ఎన్ని డబ్బులకు సంబంధించిన విషయంలో కేసులు నమోదైనాయి, ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, అందుకే దానికి సంబంధించిన విషయంలో ఈరోజు 122 కోట్ల రూపాయలు పట్టుకున్నారంటే ఏ ఎంపీ అభ్యర్థికి సంబంధించిన డబ్బులు మీరు పట్టుకున్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా, లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా, ఇవన్నీ విషయాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎలక్షన్ కమిషను దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా సాధారణ ప్రజలు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకునే విధంగా వాళ్ళందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. మీరు డబ్బులు పట్టుకుంటున్నారు, 122 కోట్ల రూపాయలు పట్టుకున్నారా, లేకపోతే ఇంకో 100 కోట్ల రూపాయలు ఎక్కువ పట్టుకున్నారా, అసలు ఎంత పట్టుకున్నారు, ఎంతకు లెక్క ఉంది, ఎంతకు లెక్క లేదు అనే విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దేనికి అయినా కూడా పూర్తి బాధ్యత వహిస్తూ ఆ సమాచారాన్ని ప్రతి సాధారణ పౌరుడు అర్థం చేసుకునే విధంగా చెప్పాల్సిన అవసరం గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ అందుబాటులో పెట్టాల్సిన అవసరం కూడా, వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.